అసలు ఎస్‌డిపిఐ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనే విషయాన్ని మాట్లాడటం వదిలేసి, ఒక పేద ముస్లిం అమ్మితే అంటే అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు. కానీ ఫుడ్ సేఫ్టీ లేకుండా అమ్మడం అనేది తప్పు. దాని గురించి మాట్లాడినప్పుడు దాన్ని వ్యతిరేకించకుండా దానికి మద్దతు తెలపడం అనేది తప్పు. ఇదే కాదు, హిందూ ఆలయాల విషయానికొచ్చినప్పుడు హిందూ ఆలయాల మీద దాడి జరుగుతున్న ప్రతిసారి కూడా ఒక పిచ్చివాడు చేశాడని చెప్తున్నాడు. వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళా? లేకపోతే మత పిచ్చిగాళ్ళా? ఎందుకంటే పిచ్చోడు ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చి హిందూ ఆలయం మీదే దాడి చేయడు. దాడి చేస్తున్నాడు అంటే వాడికి పక్కనున్న మసీదు కనబడాలి, చర్చి కనబడాలి, లేకపోతే ఏదైనా ఇల్లు కనబడాలి. ఇవేవి కనబడకుండా ఒక ఆలయాలు మాత్రమే కనబడుతున్నాయి అంటే డెఫినెట్ గా వాడు ఒక మత పిచ్చిగాడై ఉండాలి. ఇలాంటి మత పిచ్చిగాళ్ళకి సంబంధించి పేర్లతో సహా బయటికి పెట్టకుండా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని చెప్పి ఎంతకాలం వాళ్ళని కప్పిపుచ్చుతూ ఉంటారు, ఎంతకాలం అని వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు. దాని ద్వారా హిందూ ఆలయాలు ఎంతవరకు కాపాడబడతాయి? కాబట్టి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి చెప్పాలి. ముఖ్యంగా హిందూ ఆడపిల్లల్ని, ఎందుకు అనంటే హిందూ ఆడపిల్లల్ని లవ్ జిహాద్ అనే అంశం ద్వారా మతం మార్చగలిగితే ఈ హిందూ సమాజాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడం ఒక ఆడపిల్ల వల్లే అవుతుంది. జన్మనివ్వడము, ఆ జన్మను ఒక సార్థకత ఇచ్చే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా పెంచగలిగే తత్వము ఒక తల్లిలోనే ఉంటుంది. కాబట్టి హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసి లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు.